భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించింది దాదాబాయ్ నెవ్రోజీ. దాదాబాయ్ నెవ్రోజీ 1867-68వ సంవత్సరంలో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరిగింది. దాదాబాయ్ నెవ్రోజీ లెక్కించినప్పుడు మన జాతీయ ఆదాయము 340 కోట్లు మన జాతీయ ఆదాయం. మన తలసరి ఆదాయము 20 రూపాయలు. ఇది నేషనల్ ఇన్కమ్, ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే జాతీయ ఆదాయాన్ని దేశ జనాభా చేత భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. మరి జాతీయ ఆదాయాన్ని దేశ జనాభా చేత భాగిస్తే తలసరి ఆదాయం వస్తుందంటే ఆనాడు దాదాబాయ్ నెవ్రోజీ గారు లెక్కించినప్పుడు మన జాతీయ 340 కోట్లుంటే ఆనాడు తలసరి ఆదాయం 20 రూపాయలు ఉందండి. మరి వాస్తవానికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయం లెక్కించింది ఎవరు అని అంటే మనకు దాదాబాయ్ నెవ్రోజీ పేరు గుర్తుపెట్టుకోవాలి.